ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జననాయగన్ సినిమా రిలీజ్కు సిద్ధమవుతుంది. నిజంగా సెన్సార్ ఇష్యూతో ఇప్పటి వరకు ఆగిపోయిన సినిమా ఇప్పుడు ఈ నెల 30వ తారీఖున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నిజంగా గత సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సినప్పటికీ అప్పుడు టీవీకే అధినేతగా విజయ్ ఆ సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్లు ఉన్నాయంటూ అప్పటి ప్రభుత్వం సెన్సార్ ఇవ్వకుండా ఆపింది. సెన్సార్లో 20 నిమిషాల పాటు సెన్సార్ బోర్డు అందులో సినిమాలో 20 నిమిషాల సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. అప్పటి రాజకీయ నాయకులపైన అప్పుడు తమిళనాడు ప్రభుత్వం పైన సెటైరికల్ సీన్స్ డైలాగ్స్ ఉన్నాయంటూ సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి సెన్సార్ సర్టిఫికేట్ కోసం జననాయగన్ ప్రొడ్యూసర్ తిరుగుతూనే ఉన్నారు. అయితే అనూహ్యంగా మధ్యలో ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్స్కి ముందే జననాయగన్ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్తో విజయం ఈజీ అవుతుందంటూ అప్పుడు అందరూ భావించారు. కానీ సినిమాని ఎలక్షన్కి ముందు అప్పటి ప్రభుత్వం అడ్డుకోవటం, సెన్సార్ నిబంధనలు, సెన్సార్ అభ్యంతరాలతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. అప్పుడు సంక్రాంతి నుంచి తర్వాత 3 నెలల తర్వాత అని తర్వాత ఎప్పటికప్పుడు రోజు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సినిమానే చివరి సినిమా అవుతుంది విజయ్కి అని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట. అందులోనూ దానిలో కొంత సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉండేలాగా ఆ సినిమాలో ఈ కథలో కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని సినిమాని నటించడం జరిగింది. విజయ్ చివరి సినిమాగా జననాయకనే ఉంటుంది అంటూ ఆయన చెప్పడం కూడా చూసాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావటం, రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటం, ఎలక్షన్ టైంలో ప్రచారాలు చేసుకుంటూ ఆయన తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత అయినా ఆ సినిమా రిలీజ్ అవుతుంది, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక జననాయకన్ రిలీజ్ ఈజీ అవుతుంది అని ఆయన అభిమానులు అలాగే 2 రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. కానీ జననాయకన్ ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం అది వివాదాస్పదం అవుతుంది. అందులో ఉన్న 20 నిమిషాల సీన్లను కట్ చేస్తేనే సెన్సార్ ఇస్తామంటూ ఆ సెన్సార్ అధికారులు చెప్పారు. కానీ దీని గురించే ఢిల్లీ వెళ్ళిన ప్రొడ్యూసర్ సెన్సార్ బోర్డు అధికారులను కూడా కలిశారు. ఆ 20 నిమిషాల సీన్లను తొలగించే ప్రసక్తే లేదంటూ ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ ఒక్క 20 నిమిషాల సీన్ల కోసమే సెన్సార్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫైనల్గా ఎట్టకేలకు ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. సో సెన్సార్ నిబంధనలు, సెన్సార్ అభ్యంతరాలతో ఇప్పటివరకు రిలీజ్కు వాయిదా పడుతూ వచ్చిన జననాయగన్ సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో సినిమా రిలీజ్కి ఇక ఎటువంటి అడ్డంకులు లేవని తెలుస్తుంది. సో అన్నీ కుదిరితే ఇంకా డేట్ ప్రకటించలేదు, కానీ ఈ నెల ఆఖరికి అంటే జూలై 30, 31 తారీఖుల్లో సినిమా రిలీజ్ ఉంటుందంటూ తమిళనాడులో మీడియా విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే జననాయగన్ ఆగిపోవడానికి కారణం అప్పటి ప్రభుత్వం అంటూ కూడా అప్పుడు ఎలక్షన్ ప్రచారాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇందులో విజయ్ చివరి సినిమా, అందులోనూ ఒక సామాజిక బాధ్యతగా, సామాజిక సోషల్ మెసేజ్ ఉండే విధంగా ఈ సినిమా కథని ప్లాన్ చేసుకున్నారు. ఇది తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు కొంత రీమేక్గా కూడా అప్పుడులో ప్రచారం జరిగింది. ఈ సినిమాకి తెలుగులో దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడిని తమిళ్లో కూడా డైరెక్షన్ చేయమని విజయ్ అడిగినట్లు, దానికి అనిల్ తిరస్కరించినట్లు చెప్పారు. అయితే సేమ్ కథను కొంత మార్పులు చేసి తమిళ నెటివిటీకి తగ్గట్టుగా విజయ్ స్టార్డమ్కి బ్యాలెన్స్ చేస్తూ కొంత మార్పులు చేసి జననాయకన్ షూటింగ్ జరిగింది. అయితే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా రిలీజ్ అవుతుందని సంక్రాంతి అప్పుడు థియేటర్స్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్న టైంలో సడన్గా సెన్సార్ బోర్డు సినిమాపై రిలీజ్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇష్యూ జారీ చేయకపోవడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న విజయ్ అభిమానులకి ఆయన సీఎం అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ ఈజీ అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు తాజాగా సినిమా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ జారీ చేయడంతో సినిమా రిలీజ్ ఇక ఆపడానికి ఎటువంటి అడ్డంకులు లేవు, ఇక రిలీజ్ అవుతుంది అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ ఇప్పటివరకు నటుడిగా చూసిన ఆ విజయ్ని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో నటుడిగా చూస్తున్నారు. దానికోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తే వినోద్ అని అతను దర్శకుడుగా ఉన్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ని తమిళనాడు ప్రతినిధిగా ఢిల్లీలో ప్రకటించిన విజయ్ తర్వాత కొంత విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తమిళనాడులో జననాయకన్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు కొత్తగా ఒక మంచి వార్తనే చెప్పాలి. ఈ నెల 30న 31 కానీ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.
చూద్దాం. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.